హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి రెండు ఐటీ కంపెనీలలో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి విప్రో, సెకండ్ కంపెనీ వచ్చేసి ఇన్ఫోసిస్ బీపీఎం. ఈ రెండు కంపెనీలలో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ రోజు, మన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, డిజిగ్నేషన్ అనేది ఏమి ఇస్తారు, మనకు వర్క్ రోల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా డీటెయిల్ చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించిన, ఇంటర్వ్యూలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. నాకు మోటివేషన్గా ఉండి నేను ఇంకా లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి, ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది. వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. ఫస్ట్ మన టాపిక్లోకి వెళ్తే విప్రోలో మనకి ఇంటర్వ్యూలు అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. డేట్ వచ్చేసి ఆగస్టు 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు. ఇవి 4 రోజులు మనకు మండే టు థర్స్డే వరకు ఈ 4 రోజులు అనేవి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వెన్యూ అంటే ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి క్యాంపస్, గేట్ నెంబర్ 1, ఐఎస్బి రోడ్, ననక్కగూడ, తెలంగాణ. మనకి ఈ అడ్రస్ అనేది ఆపోజిట్ డామినీస్ ప్లాజాకి ఆపోజిట్లో మనకి ఈ అడ్రస్ అనేది ఉంటుంది. తెలంగాణలో నానక్రగూడలో ఈ లొకేషన్కి వెళ్ళొచ్చు ఇంటర్వ్యూ కావాలంటే. మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనేది ఉంటుంది. రోల్ వచ్చేసి నాన్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా మనకి జాబ్ రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రీ టైప్ వచ్చేసి బీపీఎం, బీపీఓ. ఎంప్లాయ్మెంట్ టైపు ఫుల్ టైము పర్మనెంట్గా మనకి జాబ్ అనేది ఉండటం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ 0 ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ని మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. శాలరీ వచ్చేసి మంత్లీ 50,000 నుంచి 2 లక్షల వరకు మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ కంపెనీకి జాబులు కావాలంటే మనకి స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే రాసే విధంగా మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, మనకు మాట్లాడే విధంగా ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఎక్సెల్ నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా ఉండాలి. అండర్స్టాండింగ్ బేసిక్స్ వచ్చేసి మనకి GIS, GPS మ్యాపింగ్ గురించి మనకి నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, కన్సల్టేషన్ మార్కుల లిస్ట్ అనేది కన్ఫామ్గా మనకు తీసుకుని వెళ్ళాలి. ఇమీడియట్గా వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. మనకి కంఫర్టబుల్గా ఉండే రొటేషనల్ షిఫ్ట్లు అనేవి వేయటం జరుగుతుంది. నైట్ షిఫ్ట్లు కూడా దీంట్లో కలిసి ఉంటాయి. ఆఫీస్ జాబ్ ఈ కంపెనీలో. డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. మనకు బెనిఫిట్స్ వచ్చేసి వీక్లీలో మనకి 5 డేస్ అని వర్కింగ్ డేస్ ఉంటాయి. రొటేషనల్గా వీక్లీ ఆఫ్ అనేది 2 రోజులు వీక్లీ ఆఫ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా విప్రోలో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇన్ఫోసిస్ బీపీఎం. ఈ ఇన్ఫోసిస్లో డేట్ వచ్చేసి ఆగస్టు 5వ తారీఖు నుంచి 6వ తారీఖు 2 రోజులు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. వెన్యూ వచ్చేసి ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్, మహేంద్ర వరల్డ్ సిటీ సేజ్, జైపూర్ లిమిటెడ్. విలేజ్ వచ్చేసి కల్వారా. తహసీల్ వచ్చి సగ్నానీర్ ఆఫ్ నేషనల్ హైవే నెంబర్ 8, జైపూర్, రాజస్థాన్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనకి కన్నడ వచ్చేసి కరణ్ పాల్ సింగ్ గారు మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మనకి ఈ కంపెనీలో ఇంటర్వ్యూలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యింది. ఈ అప్లికేషన్ చూసి మీరు ఇంటర్వ్యూకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ అప్లై అని ఇది మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి జైపూర్లో మనకి జాబ్ లొకేషన్ అని ఉంటుంది. రోల్ వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా మనకి రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంటు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ని మాత్రమే తీసుకుంటారు. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైము పర్మనెంట్గా మనకి జాబ్ అనేది ఉంటుంది. ఇండస్ట్రీ టైప్ వచ్చి బీపీఎం, బీపీఓ ఇండస్ట్రియల్ టైపు. మనకి జాబ్ రోల్ వచ్చి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్గా మనకి జాబ్ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. షిఫ్ట్లు వచ్చేసి ఫ్లెక్సిబుల్ షిఫ్ట్లు. వారంలో 5 రోజులు అనేవి 24 hours ఉంటుంది. 2 రోజులు వీక్లీ ఆఫ్ అని ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. ఓకేనా ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు. BA, BCom, BSc, BCA, BBA ఎక్స్ట్రా ఇటువంటి డిగ్రీ చేసి ఉండాలి. నాట్ ఎలిజిబుల్ అంటే బీటెక్ వాళ్ళు, MCA వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు.
ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు 10th ఇంటర్ డిగ్రీ మార్క్ లిస్ట్ అని ప్రొవిజనల్ సర్టిఫికేట్లు ఇవి తీసుకున్నట్లయితే తీసుకుంటారు. వీళ్ళు ఏజీ చెక్ చేసి ఇంటర్వ్యూకి అలౌ చేస్తారు. ఇమీడియట్గా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. మనకి స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ రిటర్న్గా వెర్బల్గా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ విధంగా ఉండితే మనకి ఈ స్కిల్స్ తీసుకుని మనకి ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి 2 కాపీస్ అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఫోటో ఐడి కార్డ్స్ వచ్చి 2, తర్వాత ఆధార్ కార్డు పాన్ కార్డు కానీ ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇన్ఫోసిస్ బీపీఎంలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఈరోజు వచ్చి మనకి 2 ఐటీ కంపెనీలు విప్రో, ఇన్ఫోసిస్ ఈ 2 కంపెనీలలో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.